హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. మన జీనియస్ పబ్లికేషన్ పాఠకులకి అండ్ ఆన్లైన్ వీక్షకులకి అందరికీ కూడా మన జీనియస్ పబ్లికేషన్ తరపున నా తరపున అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుంచి ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రఘుదేపాక. ముఖ్యంగా మన యొక్క ఉగాది సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ ఆన్లైన్ తరపున కొన్ని ఆఫర్స్ను ప్రకటించడం జరిగింది. అది ముఖ్యంగా గత గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన కాంచెలి మన జీనియస్ ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాము. అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరిగింది. 495 రూపాయలు పెట్టి టెస్ట్ సిరీస్ నిర్వహించినాము. దానిలో దాదాపుగా ఇప్పటివరకు 2000 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆ యొక్క తెలంగాణ ఉద్యమం పైన. అంతేకాకుండా ఎకానమీ పైన ఒక 3000 పైగా కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన జీనియస్ పబ్లికేషన్ పైన ఉన్నటువంటి నమ్మకంతో, ఆన్లైన్ మీద నమ్మకంతో చాలామంది కూడా టెస్ట్ సిరీస్ని రాస్తున్నందుకు అందరూ కూడా ఆ యొక్క ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ యొక్క వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆన్లైన్ తరపున అండ్ పబ్లికేషన్ తరపున గతంలో నిర్వహించిన అన్ని ఒక టెస్ట్ సిరీస్కి మేము వీడియోకి ఆ యొక్క టెస్ట్ సిరీస్కి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో మా యొక్క గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి టెస్ట్ సిరీస్ కొన్న వాళ్ళందరికీ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఎందుకంటే 15వ తారీఖు నుంచి మన జీనియస్ పబ్లికేషన్ అండ్ ఆన్లైన్ తరపున గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాము. ఇది ముఖ్యంగా మిషన్ సంకల్ప అనే పేరుతోటి నిర్వహిస్తున్నాము. ఎందుకంటే 600 మార్కులకి దాదాపుగా 480 నుండి 500 దాకా స్కోర్ చేయాలనే ఉద్దేశంతో అభ్యర్థుల్ని ఉద్యోగాల వైపు వాళ్ళని మరలా ఉద్దేశంతో కృషి ఆ విధంగా సాధించే విధంగా, మార్కులు సాధించే విధంగా టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు జీనియస్ పబ్లికేషన్ పుస్తకాలు మాత్రం తెలంగాణ కోసం వచ్చిన పుస్తకాలు. ఎందుకంటే చాలామంది పుస్తకాలు గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 1 అయినా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా దాదాపుగా అభ్యర్థుల చేతిలో మన జీనియస్ పబ్లికేషన్ పుస్తకం అంటూ కంపల్సరీ ఏదైనా ఒక పుస్తకం ఉంటుంది. దాదాపుగా 100% చదివే వాళ్ళు కూడా ఏ పుస్తకాలు చదువుతున్నారు, ఏ పుస్తకాలు తీసుకొని కూడా తీసుకోరు. ఎందుకంటే సీనియర్స్ దగ్గర దాదాపుగా 90% పుస్తకాలు కనీసం 11 సబ్జెక్టు 12 సబ్జెక్టులు ఉంటే దాదాపుగా 8-9 పుస్తకాలు మన పుస్తకాలే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే పుస్తకాల సమాచారం మన దగ్గర ఉన్న తర్వాత మన టెస్ట్ సిరీస్ వేరే వాళ్ళు రాలేరు కదా. అందుకోసమని చాలామంది కూడా మన కాల్స్ చేయడము, రీషెడ్యూల్ చేయండి సార్ మరోసారి అని అనడము. ఆ ఉద్దేశంతో దాదాపుగా రోజుకు కనీసం 60-70 మంది గత ఎగ్జామ్స్ కూడా మనం రాసాం కదా సార్, దాన్ని రీషెడ్యూల్ చేయండి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అన్న ఉద్దేశంతో అనడంతో మనం ఏం చేసినామంటే ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా సబ్జెక్ట్కి తెలంగాణ మూవ్మెంట్ ఉందనుకో ఒక సబ్జెక్ట్ ఒక రోజు కంప్లీట్ అయిపోతుంది, ఒక యూనిట్కి సంబంధించి సెక్షన్కి. అలాగని తెలంగాణ ఇష్యూ ఉందనుకో సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. రోజుకు 2-3 ఎగ్జామ్స్ ఉంటాయి. షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే 100 రోజుల్లోనే, కేవలం 100 రోజుల్లోనే సిలబస్ అంతా క్లియర్ చేస్తాం. ఏది గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి. ఎందుకంటే గ్రూప్ 3 చాలా రోజులు టైం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా గ్రూప్ 3ని విజయం సాధించే దిశగా గ్రూప్ 2లో ఎక్కువ స్కోరు మన పర్సన్స్, మన యొక్క ఎగ్జామ్స్ రాసిన పర్సన్స్ కనీసము 783 పోస్టులు ఉన్నాయి కదా, అందులో 200 మందికి ఉండాలన్న ఉద్దేశంతో నా ఉద్దేశం ఏంటంటే నా వల్ల కనీసం 200 మందికైనా జాబ్ రావాలి. కాబట్టి ఆ యొక్క టెస్ట్ సిరీస్ని అంత అద్భుతంగా రూపొందిస్తున్నాము. రీషెడ్యూల్ 15వ తారీఖు నుంచి ఉంటుంది. ఎవరైతే కావాలనుకుంటున్నారో మంచి యొక్క ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మంచిగా రీషెడ్యూల్ చేస్తున్నాము. కాబట్టి ఒక సిస్టమేటిక్ ముఖ్యంగా గత గ్రూప్ 1 కోణంలో ప్రిలిమ్స్ చూసినాం కదా, దాని కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎగ్జామ్ పేపర్ని తెలంగాణ మూమెంట్ అయినా, ఎకానమీ అయినా, పాలిటీ అయినా, సోషాలజీ అయినా, తెలంగాణ హిస్టరీ అయినా, తెలంగాణ సొసైటీ అయినా, తెలంగాణ స్కీమ్స్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, అంతర్య సంబంధాలైనా కూడా అన్నిటిని కూడా నూతనంగా వచ్చినటువంటి అంశాలను జోడించుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మీరు రాశారు, అలా టెస్టులు అన్నీ ఉన్నాయి. కానీ మేము ఇప్పుడైతే రీసెంట్గా ఆ గతంలో రాసిన టెస్టులలోనే చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది 2000 మంది కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 రాస్తున్నారు మన దాంట్లో. వాళ్ళందరూ కూడా మరో ఛాయిస్ ఇస్తున్నాం. ఎందుకంటే నన్ను నమ్ముకొని జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళకి కనీసం ఎందుకు ఇస్తున్నామంటే జీనియస్ పబ్లికేషన్ కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థలో అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో, ఆ వ్యవస్థ నుండి కనీసం బయటికి వెళ్ళాలి, ఒక 200-300 మంది గ్రూప్ 2 సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఛాయిస్ ఇచ్చేసి ఇలా నిర్ణయించుకున్నాం. ఇవాళ కంపల్సరీ నిర్ణయించుకొని ఎంతైనా ఖర్చు పెట్టి మంచి వీడియో క్లాసెస్ చేయించాలి, టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మంచిగా ఇప్పించాలి అంటే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి అవకాశము. మీరు కనుక మా యొక్క రీషెడ్యూల్కి వచ్చి మీరు కనుక ప్రిపేర్ అయ్యగలిగితే
600 మార్కులకు దాదాపుగా 480 మార్కులు దాటించేటట్టు నేను పేపర్ రెడీ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంత మంచి అవకాశం రాదు. ఎంతైతే మనం ఎంత ఫలితాన్ని కోరుకుంటామో అంతే కష్టపడాలి. కాబట్టి ఆ ఫలితానికి తగ్గట్టు మరి ఎక్కడ ఉంటాయి పుస్తకాలను చూసుకుంటే మన జీనియస్ పబ్లికేషన్ పుస్తకాలే. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా చాలామంది రాస్తున్నారు. ఆ ఎకానమీలో పాత ఉన్నటువంటి ఎకానమీ సర్వేని కూడా మొత్తం తీసేస్తున్నాము. ఎందుకంటే తీసేసి నేను ఇచ్చే రీషెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ కావడం వల్ల కొత్త అంశాలు మీకు అంటే అర్థమవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ తెలంగాణ స్కీమ్స్ చదివినా, తర్వాత ఎకానమీ చదివినా, మీకు ఎక్కడేమి చదివినా కూడా, పాలిటీ చదివినా కూడా అన్నీ కూడా కొత్త కొత్త నూతన అంశాలు ఉంటాయి. చాలా అప్డేట్ అంశాలు ఉంటాయి. మీరు ఇంటర్నేషనల్ రిలేషన్ తీసుకున్నా కూడా అన్నీ కూడా కొత్త కొత్త అంశాలు అప్డేట్ చేసినాం. కాబట్టి దానికి నేనేమంటున్నానంటే మంచి పుస్తకాలు చదవండి. మంచి కోర్స్ ఎవరిస్తారు, టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎవరిది ప్రాధాన్యం ఉంటుంది దాన్ని తీసుకోండి. మార్కెట్లో గజిబిజి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు సంబంధం తెలంగాణ మూవ్మెంట్లో లేని అంశాలు ఎక్కడెక్కడ ఇచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. మనకి ఏమవుతుందంటే 150 మార్కులు రాస్తే మనకి 90 మార్కులు వస్తలేవు, 80 మార్కులు వస్తలేవు. ఎందుకని చూస్తే మరి ఆ పుస్తకాలలో ఆ మ్యాటర్ ఉండలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లగాన్ని ఒక గందరగోళం సృష్టిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో అంశాలు ఏమున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చదవండి తప్ప కానీ మీరు ఎవరో ఆ గందరగోళం సృష్టించేదానికి పోయి మీరు అనవసరంగా మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. దాని ముందే చెప్తున్నా. ఎందుకంటే ఇచ్చిన టైంలో సిలబస్ ఏముంది, ఆ సిలబస్కు తగ్గట్టు పుస్తకాలు ఏమున్నాయి, పుస్తకాలకు తగ్గట్టు టెస్ట్ సిరీస్ ఎవరు నిర్వహిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఇప్పటికే మన జీనియస్ ఆన్లైన్ తరపున అంటే ఆన్లైన్లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి దాదాపుగా 10,000 మంది రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతమంది రాసిన చరిత్ర అయితే ఎక్కడ లేదు ఆన్లైన్లో నాకు తెలిసి. ఎందుకంటే మూమెంట్ అయినా సరే, ఎకానమీ అయినా సరే కానీ చాలామంది రాస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. కాబట్టి మంచి టెస్ట్ సిరీస్ కాబట్టి అందరు రాస్తున్నారు. ఒక నెగిటివ్ కామెంట్స్ కూడా లేదు. కానీ ఎకానమీ విషయంలో పాత ఓల్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసేస్తాము. అన్నీ కూడా నేను అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్లానింగ్ లెసన్ అయిపోయింది. 2 డేస్లో అన్నీ అప్లోడ్ చేస్తాము. మొత్తం 200 ఒక్కొక్క లెసన్కి ఎకానమీకి సంబంధించి ఇప్పుడు ప్లానింగ్ లెసన్ నీతి ఆయోగ్కి సంబంధించి ప్రభుత్వ విద్యకు సంబంధించి 200 ప్రశ్నలు చేసినాం. ఈ 200 ప్రశ్నలు కూడా ఎక్కడనో 1 or 2 బిట్స్ అంటే 1 లైన్ బిట్లు ఉన్నాయి. దాదాపు అన్ని బిట్లు కూడా స్టేట్మెంట్స్, జతపరచడాలు సరైనవి సరికాని ఉన్నాయి. కాబట్టి ఈ 200 బిట్లు చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే ఆ యొక్క సబ్జెక్టు పైన ప్రతిదీ కూడా బార్డర్ వరకు సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా నువ్వు చేయగలుగుతావు. కానీ గజిబిజిగా మాత్రం ఇస్తలేము, పిల్లల్ని గందరగోళం చేస్తలేము. ఎందుకంటే సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, సిలబస్ ఏముంది, ఆ సిలబస్ అక్కడ బిట్లు ఏమున్నాయి మాత్రం ఇస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ జైన్ కాండి. ఎందుకంటే అనవసరంగా బయట ఏది పడితే జైన్ అయ్యి ఇబ్బంది కాకండి. ఓకేనా? ఇది టెస్ట్కి సంబంధించి 15 నాడు స్టార్ట్ అవుతుంది. 15 ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. 12వ తారీఖు నాడు షెడ్యూల్ ఇస్తాము. 12వ తారీఖు నాడు ఈవినింగ్ షెడ్యూల్ ఇస్తా. తర్వాత ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఏ సిలబస్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏ రోజు ఉంటుంది, వీడియోస్ అన్నీ కూడా క్రమంగా నేను ఆ షెడ్యూల్లోనే చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇప్పటికే చాలామంది రాస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రాస్తున్నారు. మంచి అంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ నా యొక్క పబ్లికేషన్ ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ పరంగా నెంబర్ 1 ఉన్నాం మన మార్కెట్లో. కానీ ఆన్లైన్ క్లాసెస్లో ఏంటంటే నేను ఆన్లైన్లో లేకపోవడం వల్ల అంటే బ్యాకప్ ఎక్కువ లేకపోవడం వల్ల పుస్తకాలు మీద ఉండడం వల్ల కొంచెం మనము అంత పొజిషన్లో ఏమని చెప్పుకోవచ్చు. కానీ టెస్ట్ సిరీస్ వల్ల మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. నాకు తెలిసిన విషయం ఏంటంటే రైట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీరు రఘుదేవపాక జీనియస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ కనబడుతుంది. 12 నాడు షెడ్యూల్ వస్తుంది. 12 ఈవినింగ్ వరకు షెడ్యూల్ వచ్చేస్తుంది. అప్పటి నుండి ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏందనేది కూడా మీకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి అవకాశము జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. మనము మంచి లక్ష్యాలని, మంచి ఆశయాలు ఉన్నప్పుడు అంటే దానికి తగ్గట్టు ఫలితాలు ఇచ్చే అంటే సంస్థ ఏంటిది, ఆ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి, ఆ యొక్క బుక్స్ ఏడున్నాయి అంటే నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయించుకోండి. 15వ తారీఖు నుంచి మన యొక్క టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మన యొక్క ఉగాది అంటే సందర్భాన్ని పురస్కరించుకొని ఆఫర్స్ ఏమున్నాయని చూసినప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ దాదాపుగా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో 300 టెస్టులు ఉంటాయి. ఒక టెస్ట్కి వచ్చేసి 50 నుండి అంటే ఒక దాంట్లో తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి అలాంటి వాటికి ప్రతి లెసన్ నుంచి 30 ప్రశ్నలు ఇచ్చినాం. అదే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 50 ప్రశ్నలు ఇచ్చినాం ఒక్కొక్క సెక్షన్ నుంచి. అదే ఎకానమీకి సంబంధించి ఒక సెక్షన్కి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి 200 ప్రశ్నలు ఇచ్చినాం. ఎందుకంటే ఎక్కువ స్కోరు అంటే చాలా గజిబిజి దగ్గర ఉంది కాబట్టి ఆ సమాచారం అంతా కూడా ఒక మంచిగా ఒక ప్రాథమిక సమాచారంతో ముందుకెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే సీన్ 1 ఎట్లా చూపించాలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అట్లా చూపించినాం అన్నట్టు లాస్ట్ ఎండింగ్ వరకు ఎకానమిక్ పర్పస్లో. కాబట్టి
టెస్ట్ సిరీస్ వచ్చేసి 300 టెస్టులు ఉంటాయి. దాదాపుగా 12,000 ప్రశ్నలు. 12,000 ప్రశ్నలు కూడా ఎవరు కూడా ఈ స్టేట్లో ఇంత పెద్దగా నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చును. 12,000 ప్రశ్నలు ఉంటాయి. ఈవినింగ్ అంటే 15th ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మంచిగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీనికి కేవలం 999 రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్. ఇలా తీసుకోండి అందరు కూడా. ఇదే చివరి అవకాశం, మంచి అవకాశం, గొప్ప అవకాశం నిరుద్యోగులకి. నెక్స్ట్ హాస్టల్ పేపర్కి సంబంధించి ఉగాది సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని మనము కేవలం 499 రూపాయలు పెట్టినాము. ఈ యొక్క హాస్టల్ పేపర్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఇందులో సబ్జెక్టుతో పాటు అంటే ఆన్లైన్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా పెట్టడం జరిగింది. టెస్ట్ సిరీస్తో పాటు ఫ్రీగా 9 నెలల కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. ఫ్రీగా 9 నెలల కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము. ఎవరు కూడా రాష్ట్రంలో ఇంత మంచిగా ఇస్తలేరు. ఎవరు కూడా ఇంత మంచిగా అంటే కోర్సుని మన కోర్సు వచ్చేసి జంగం విశ్వనాథ్ సార్ దాంట్లో ఉన్నది. వీలైతే అక్కడ తీసుకోండి. మన దాంట్లో కూడా ఉంది. సార్ కూడా చాలా కోర్సు బాగుంది సార్ అని చెప్పడం జరిగింది. ఏది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి. హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి మనం వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. దాదాపుగా 200 టెస్టులు ఉంటాయి. అలా 200 టెస్టులు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ ఉంటుంది. అంతేకాకుండా అంతర్జాతీయ సంబంధాలు కూడా ఉంటాయి. అలాగే మీకు సబ్జెక్టులకు సంబంధించి తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్, పాలిటిక్స్ సంబంధించి పాలిటిక్ క్వశ్చన్స్, ఇలా అన్ని సబ్జెక్టుల వైజ్ ఇచ్చినాము. దాన్ని మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా 9 నెలల కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. అక్కడ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది 499 రూపాయలు అంటే 500 రూపాయలు ఉంటుంది కేవలం. రైట్, ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్సు తెలుగు మీడియం ఉంటుంది. అది కూడా మిషన్ సంకల్పన పేరుతో ఉంటుంది. ఇక్కడ దాదాపుగా గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా కవర్ చేస్తాం. మొత్తం కూడా కవర్ చేస్తాము. ఎకానమీలో అన్ని అప్డేట్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు అన్ని క్లియర్ చేస్తాం. ఎందుకంటే సర్వే లేదు, తెలంగాణ సర్వే లేదు కాబట్టి కొన్ని యూనిట్స్ అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో ఉన్న అంశాలు కోసం ఆగాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు క్లియర్ చేస్తాము. ఏమైతే లేవో ఆ అంశాలను కూడా సర్వే రాగానే, జూలైలో సర్వే ఫస్ట్ వీక్లో పెడతారు కాబట్టి మనకు సర్వే రాగానే జస్ట్ వితిన్ 1 వీక్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏది ఎకానమీకి సంబంధించి ఫుల్ కోర్స్ మొత్తం ఉంది. తీసుకోండి, వీలైతే తీసుకోండి, మంచి కోర్సు. అలాగే గ్రూప్ 1కి సంబంధించి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్. ఇందులో ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ ఉండదు. కానీ ఫస్ట్ దాంట్లో ప్రతి టెస్ట్కి వివరణ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఉండదు. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. 9 months కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా పెడతాము. ఇక్కడ 9 months కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా పెడతాము. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి ఇది చాలామంది కూడా ఇప్పటివరకు దాదాపుగా 1000 పైన ఈ కోర్సు తీసుకున్నారు ఇప్పటికీ దీనికి సంబంధించి. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంది అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంది. అక్కడ దాదాపుగా ఇక్కడ ఇది కూడా మంచి రెస్పాన్స్ ఉంది. వీలైతే తీసుకోండి. 409 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంతేకాకుండా టీఎస్పీఎస్కి సంబంధించి గ్రూప్ 1 ఫుల్ కోర్సు తెలుగు మీడియం ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అంతేకాకుండా మన యొక్క జీనియస్ ఆన్లైన్ యాప్లోకి వచ్చి మీరు కనుక అంటే చూడగలిగితే ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ మనం మాత్రమే పెట్టినాం. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ తర్వాత అతి తక్కువ ధరలో మనం మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నీ కూడా బెస్ట్ క్లాసెస్ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి టీఎస్పీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి 2000 రూపాయలు ఉంటుంది. తెలుగు మీడియం వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఆ 1000 రూపీస్లో ఆ టెస్ట్ సిరీస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మీరు జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని కోర్సులు కనిపిస్తాయి, మంచి ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మంచి అవకాశాలు ఒక్కొక్క సందర్భంలో వస్తాయి. మనకు టైం కూడా మంచి టైం, క్రూషియల్ టైం ఉంది కాబట్టి ఎక్కడైతే ఆ టెస్ట్ సిరీస్ బాగుంటాయో అవి రాయండి ముందు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వదిలిపెడితే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యిండు. కానీ ఎవరు ఎలా రాస్తారు, ఎవరు క్వశ్చన్ ఫ్రేమ్ బాగుంటుంది, వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నది కూడా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎన్నిసార్లు ఎగ్జామ్ నిర్వహించారు, గతంలో ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళు సక్సెస్ అయ్యారా అని దానికి కూడా రాండి. ఎందుకంటే మేము గతంలో సింగరేణి మీద ఫస్ట్ ఎగ్జామ్ నిర్వహించినాం. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ ఎక్కడి నుంచి చూడలేదు. దాదాపుగా 1000 మెంబర్స్ రాసిండు. 1000 మెంబర్స్, 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే 1000 మెంబర్స్ మన దాంట్లో రాయడం జరిగింది. అంత మంచి అంటే అర్థమైపోతుంది. అంటే మన దాంట్లో సబ్జెక్ట్ ఉంది, మన టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, దాన్ని వినియోగించుకుంటున్నారు స్టూడెంట్స్ అని మనకు అర్థమైంది. ఆ నేపథ్యంతోనే ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకా బెటర్ని ఇస్తున్నాము. ఇంకా బెటర్గా 15th నుంచి ఉంటుంది. చాలా బెటర్గా ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్స్ ఉండి అన్ని పుస్తకాలు కూడా ఆఫర్ ఉంటుంది. 40-50% ఉంటుంది. దీన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా మన యొక్క జీనియస్ పబ్లికేషన్ నుండి తెలంగాణ స్కీమ్స్ బుక్ రేపు మార్కెట్లోకి వస్తుంది.
ఎకానమీ బుక్ కూడా మంత్ ఎండింగ్లో వస్తుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఎకానమీ 2 పుస్తకాలు కూడా ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ చేస్తాము. ఎందుకంటే వర్క్ అయిపోతుంది, దాదాపుగా వర్క్ అయిపోతుంది. చాలామంది కూడా ఎకానమీ కోసం రోజు అంటే కింద కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు రిలీజ్ చేస్తాము. మంచి పుస్తకము, మంచి కంటెంట్ అంటే ట్రాన్స్లేట్ చేయించినాం కాబట్టి మార్కెట్లో ఎవరి పుస్తకం కూడా పోల్చుకోకుండా వాళ్ళది 30% 40% అంటే మనది 99% ఉంటుంది. సిలబస్ పరంగా, కంటెంట్ పరంగా, ఎకానమీకి సంబంధించి అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వెయిట్ చేయండి. చాలా కాల్స్, మెసేజెస్ ఊరికే నాకు అవే ఉంటున్నాయి. నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. చాలా దానికి కొంచెం క్షమించండి. ఎందుకంటే నాకు నా బిజీ షెడ్యూల్ వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కనీసం రోజుకు 200-300 మెసేజ్లు ఉంటున్నాయి అవే. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు మనమే ఉన్నాయి మార్కెట్లో. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ మనదే ఉంది, తెలంగాణ హిస్టరీ మనదే ఉంది, తెలంగాణ కల్చర్ మనదే ఉంది, తెలంగాణ జాగ్రత్త మనదే ఉంది, తెలంగాణ స్కీమ్స్ కూడా బుక్ రిలీజ్ చేస్తాం. ఏది ఇంగ్లీష్ మీడియం పుస్తకం జస్ట్ వితిన్ 1 వీక్లో వస్తుంది ఇంగ్లీష్ మీడియం పుస్తకం కూడా. రైట్. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి కరెంట్ అఫైర్స్ పుస్తకము 14th రోజు 14th ఆర్ 15th రోజు మార్కెట్లోకి వస్తుంది. 14th అనుకుంటున్నా, 14th మార్నింగ్ వరకు మార్కెట్లోకి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ 4 రోజులు కూడా కవర్ చేయగలిగితే జస్ట్ ఇంకా 20 డేస్ చదివితే సరిపోతుంది. ఆ 20 డేస్కి సంబంధించి మన జీనియస్ ఆన్లైన్ యాప్లో నేను అప్లోడ్ చేస్తాను. జస్ట్ 20 రూపీస్తో అప్లోడ్ చేస్తాను, సరిపోతుంది. లేకుంటే మంత్ ఎండింగ్లో పీడిఎఫ్ రూపంలో ఫ్రీగానే ఇస్తాను, దాన్ని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి కరెంట్ అఫైర్స్ పుస్తకం మాత్రం చాలా అద్భుతంగా రెడీ చేయడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 భాగాలుగా ఇస్తున్నాం. ఒకటి వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలకు సంబంధించి. ఇక్కడ యుఎన్ఓకి సంబంధించిన సమాచారము, దాని అనుబంధ సంస్థలు అంటే యుఎన్ఓ అనుబంధ సంస్థలు, అంతేకాకుండా ప్రాంతీయ సహకార సంస్థలు, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల యొక్క నేపథ్యము, నివేదికలు అవన్నీ కూడా ఒకటి ఇస్తున్నాము. ఆ యొక్క 40 పేజెస్ వచ్చింది. తర్వాత అంతర్జాతీయ సంబంధాలలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు అదొకటి. తర్వాత భారత ప్రపంచం అనొక నేపథ్యాన్ని తీసుకొచ్చుకుంటున్నాము. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి నివేదికలు అదొక అంశము. అంతేకాకుండా నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పర్యటనలు అండ్ ఒప్పందాలు, సదస్సులు, సమావేశాలను కూడా అంతర్జాతీయ సంబంధాల కింద ఉంచేసి నెక్స్ట్ వర్షన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కింద ఈ 2 కూడా ప్యాక్ చేసి మన పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాము. అంటే నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 3 రాసినా, ఏది రాసినా మన యొక్క పుస్తకం నుంచి దాదాపుగా ఆడ 40 ప్రశ్నలు వస్తే, అంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించి 35 నుండి మామూలుగా 34, 32 అని వచ్చినాయి అనుకోండి. ఇందులో దాదాపుగా 30 మార్క్స్ మన పుస్తకం రావడానికి ఆస్కారం ఉండేటట్టు, అంటే కంటెంట్ని ప్రతి అంశాన్ని కూడా అంటే ఎంతవరకు ఉండాలి ఏంది అనే అంశాలను కూడా అన్నిటిని కూడా క్రోడీకరించినాం. కాబట్టి ఈ పుస్తకం కోసం వెయిట్ చేయండి. బయట అనవసరంగా ఏది పడితే చదివి ఆగం కాకండి. వీలైతే అంటే షైనీ మ్యాగజైన్ బాగానే ఉంటుంది, దానికంటే బెటర్గా చేసినాం. దానికంటే వాళ్ళు కవర్ చేయని అంశాలని కూడా నేను కవర్ చేయడం జరిగింది. చాలా బెటర్గా చేసిన. ఎందుకంటే మార్క్స్ ఎక్కువ రావాలి, నా పేరు అనేది మార్కెట్లో ఎక్కువగా తెలవాలనే ఉద్దేశంతో నేను చాలా బాగా చేశాను. దాన్ని మాత్రం వినియోగించుకోండి. ఆ పుస్తకం కంపల్సరీ తీసుకోండి. మీరు ఎన్ని మ్యాగజైన్స్ చదివినా దాన్ని తీసుకోండి. ఎందుకంటే ఒక నియామకాల మీదనే కనీసం 100 అంశాలు ఇచ్చినాం. 100 అంశాలు అంటే ఈరోజు మనకు ఏప్రిల్ 9th అయితే ఏప్రిల్ 12th నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన నియామకాలన్నీ, తర్వాత వార్తలోని వ్యక్తులు ఒక 100 అంశాలు, అంతే పురస్కారాలు ఒక 100 అంశాలు, తర్వాత తెలంగాణకు సంబంధించిన ఒక 100 అంశాలు, ఇట్లా ప్రతి అంశాలు కూడా 100 అంశాలు మంచిగా, అంటే నీకు మార్కులు ఎక్కువ రావాలి కాబట్టి దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టినాము. కాబట్టి ఆ బుక్ తీసుకోండి. చాలా మీకు మంచి పుస్తకం అది. మీకు దాదాపుగా 30 మార్కులు దాటడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సిన్సియర్గా చదవాలి. నువ్వు నా మీద తీసుకుని పెట్టుకుంటే మాత్రం ఏం చేయలేము మనం. నువ్వు సిన్సియర్గా 2-3 సార్లు చదివి ప్రాక్టీస్ చేయగలిగితే నీకు మంచి స్కోర్ వస్తుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి సమగ్ర తెలంగాణ పుస్తకం కూడా 14th రోజు నేను ప్రింటింగ్ ఇస్తాను. జస్ట్ 4-5 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. అది చాలామంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 ఉంది కాబట్టి ఎక్కువ స్కోరింగ్ కూడా తెలంగాణ అంశాలు కాబట్టి చాలామంది ఒక కాడున్న పుస్తకం ఉంటే బాగుండు అనే ఆలోచన కూడా నా విద్యార్థులు, నిరుద్యోగులు అంటే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అది 14th రోజు నేను ప్రింటింగ్ ఇస్తాను. జస్ట్ 2-3 డేస్లో అది మార్కెట్లోకి వస్తుంది. అంటే 16th or 17th రావచ్చు. కాబట్టి 2-3 రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. ఎకానమీ కూడా మంత్ ఎండింగ్లో ఇస్తాం. ఇంగ్లీష్ మీడియం పుస్తకము, తెలుగు మీడియం పుస్తకం కూడా 2 కూడా మంత్ ఎండింగ్లో ఇస్తాను. కొంచెం అర్థం చేసుకోండి. కామెంట్ అంటే నాకు ఫోన్స్ కాల్స్ బాగా విపరీతంగా అయితే అవుతున్నాయి. ఎందుకంటే పుస్తకాలలో కొంచెం అంటే రిప్లై ఇచ్చేది నేను మాత్రం, ఎవరు కూడా రిప్లై ఇవ్వరు మార్కెట్లో. ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. పబ్లికేషన్ నెంబర్ ఒకటే నెంబర్ ఉంది, నా పర్సనల్ నెంబర్ కూడా ఒకటే ఉంది. కాబట్టి దానికి ప్రతి కాల్ కూడా నేను రెస్పాండ్ అవుతున్నా. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను వర్క్ చేయగలుగుతాను, మీ పుస్తకాలు చేయగలుగుతా. ఓకే.
ఓకేనా, అర్థం చేసుకోండి. అందరికి కూడా ఈ సంవత్సరం మంచిగా మీకు ఒక ఉద్యోగ సంవత్సరం కావాలని మీ జీనియస్ పబ్లికేషన్స్ అండ్ ఆన్లైన్ నా తరపున అందరికి కూడా అంటే శుభాకాంక్షలు. మంచిగా చదవండి, మీ యొక్క ప్లానింగ్ చేసుకోండి. 15th నుంచి నేనే ప్లాన్ ఇస్తా, దాన్ని మీరు కనుక ప్రిపేర్ అయ్యగలిగితే 100కు 100% అంటే జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి మాత్రం నేను 100కు 100 సహకారం చేయగలుగుతాను. ఎందుకంటే నాకు దానిపైన అనుభవం ఉన్నది కాబట్టి, అంటే రాసిన ఎన్నో పుస్తకాలు రాసినాను, గత 10 సంవత్సరాలుగా మార్కెట్లో దానిపైన ఉన్నాను కాబట్టి దానిపైన నేను చాలా అంటే ఒక మంచి దాని మీద ఉన్నది కాబట్టి నాకు నేను ఒక మంచిగా మీకు సజెషన్స్ ఇవ్వగలుగుతాను. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ రైట్.